అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇది ఎవరికి రాని ఒక గొప్ప అవకాశం నాకు ఉంది. ఈ జిల్లాలో చాలా మంది నాయకులు, మహామహులు ఒకనాడు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, మల్లికార్జున్ గారు కావచ్చు, మల్లు అనంతరాములు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. 2009లో మనము కష్టపడి గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అన్యాయం చేసి మన ప్రాంతాన్ని ఎండబెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టడం జరిగింది. అందుకే ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి జరగాలి, పంటలు పండాలి, మన పిల్లలు చదువుకోవాలి, మన పేదలకు వైద్యం అందాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ ఈ సమీక్షా సమావేశాన్ని తీసుకొని దాదాపుగా 6 గంటలు అధికారులతో చర్చించి మన శాసనసభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేయాలి. అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధికి మనం పూర్తిగా పునాదులు వేసుకోవాలని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన.